పిల్లలు నన్ను ఎన్నోసార్లు అబ్జెక్ట్ చేసినా కూడా ఎందుకమ్మా అమ్ముతున్నావు అంటే ప్రతిదానికి నేను వాళ్ళకి ఏదో కారణాలు చెప్పుకుంటూ అన్నీ అతనికి ఇచ్చాను. అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు. అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాల్స్, దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు, థ్రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది. మీకు ఇప్పుడు జనసేన సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే. కానీ అతని అండ నేను జనసేన లీడర్ని, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది. నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ గారికి పంపించగలిగితే నా దగ్గర ఉండే సాక్ష్యాలన్నీ కూడా నేను ఆయనకి చూపించి నాకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ఈరోజు జరిగిన విషయం, నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీడియాకి అది వైరల్ అయిన తర్వాత ఫోన్ చేసి మా చిన్నబ్బాయికి ఎలా బెదిరిస్తున్నాడంటే, రా నిన్ను చంపేస్తాను నేను, ఎక్కడున్నా మీరు అని చెప్పి బెదిరిస్తున్నాడు. అసలు ఈ సొసైటీ అంతా కూడా సార్ నాకు ఎలా అనిపిస్తుందంటే నేను మోసపోయాను సార్, నేను మోసపోయాను ఒకరిని నమ్మి. అలాంటి సిచ్యువేషన్ నుండి నా లైఫ్ నేను బతుక్కుంటున్నా కూడా అతను ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ అతని మాటలు వినిపించాలంటే నేను తప్పకుండా వినిపిస్తాను సార్ అతని మాటలు. ఇది వినడానికి నా పిల్లలకే నేను ఇంతవరకు దీన్ని వినిపించలేదు సార్. ఎందుకంటే ఒక తల్లిని ఇంకొక అతను మాట్లాడితే ఏ పిల్లలు భరించలేరు. ఈరోజు అవసరం కాబట్టి నేను వినిపించాల్సి వస్తుంది సార్. మర్యాద నీకే, మర్యాద లేబర్ ముండా, ఇంక నీ మర్యాద అయిపోయింది, వస్తున్నది రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావా? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తానా, వచ్చి ఎక్కడికి పోతావో పో, నా ఇంటికా. ఏమనుకుంటావు నన్ను నువ్వు? నీ మరిది అనుకున్నావా? బృందావల తమ్ముడు జఫానా కొడుకు అనుకున్నా నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ గుత్తలో పెట్టుకో, నా దగ్గర కాదు. కోసి వాత పెడతా, మర్డర్ కేసు పెట్టుకు జైలు పోతా, 40 రోజులు పెళ్లి తీసుకుని బయటకు వస్తా. నీ అమ్మ బుక్ చాలా చూస్తాను ఇట్లాంటివి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సార్, చిన్న ఉదాహరణ మాత్రమే. అతను నా ఆఫీస్కి వచ్చి నన్ను ఎలా బెదిరించాడు అంటే, ఇది వాయిస్ అతను రావడం, వచ్చి బెదిరించడం, ఇలా ఒకటి కాదు సార్. ఇన్ని చేసినా కానీ నేను ఇన్ని ఇయర్స్ నేను కామ్గానే ఉన్నాను సార్. నేను ఈరోజు నా సిచ్యువేషన్ ఏమంటే, అతనికి నేను డబ్బులు ఇచ్చి నా పిల్లల భవిష్యత్తు నేను ఏమీ చేయలేకపోతున్నాను వాళ్ళకి. నేను నా డబ్బులు నాకు కావాలని పోరాటం చేస్తుంటే అతను బెదిరిస్తున్నాడు. దయచేసి అందరూ నాకు సాయం ఉండి నా డబ్బులు నాకు వచ్చేలాగా చేయండి సార్. థ్యాంక్ యూ. ఒక మహిళను వేధిస్తూ ఉన్నాడు. తనకు ఇవ్వాల్సినటువంటి 1,20,00,000 రూపాయల నగదు. తిరుపతి నియోజకవర్గం జనసేన